న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ కూడా ఆ దాడిని ప్రతిఘటించేటువంటి క్రమంలో కొన్ని వందల కొలది డ్రోన్లను ప్రయోగిస్తోంది. కానీ ఏ మాత్రం కూడా ఆ డ్రోన్లని ఇజ్రాయెల్ భూపై పైన పడక మునిపే గాల్లోనే ఐరన్ డోమ్ శక్తితో ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుంటోంది. అయితే ప్రస్తుతానికి ఇరాన్ పైన న్యూక్లియర్ స్థావరాల టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా మరో 9 మంది ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులని హతమార్చినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పైన ప్రతీకార దాడులకి ఇరాన్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ పౌరుల నివాసాల టార్గెట్ గా ఇరాన్ కూడా మిసైల్స్ ప్రయోగిస్తోంది. సుమారుగా ఈ మిసైల్స్ దాడికి 150కి పైగా మిసైల్స్ ని ఇరాన్ ప్రయోగించినట్టు తెలుస్తోంది. రైజింగ్ లయన్ పేరుతో ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో దాడులు కొనసాగిస్తుంది ఇజ్రాయెల్. ఈ దాడిలో ఇరాన్ కు చెందినటువంటి కీలక అధికారి కూడా ఒకరు హతమైనట్టు తెలుస్తోంది. సుమారుగా 5 న్యూక్లియర్ సైంటిస్టులు ఇరాన్ లో మరణించారు. అక్కడ అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్ యొక్క పొలిటికల్ అడ్వైజర్ అలీ షంఖానీ కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో వరుసగా అక్కడ కీలకమైన వ్యక్తులు మరణిస్తున్నారు. పశ్చిమాసియాలో హై టెన్షన్ నెలకొంది. ఈ పరిస్థితి ఇంకెక్కడికి దారితీస్తుందో తలుచుకుంటేనే కొంత ఆందోళనకరంగా ఆసక్తికరంగా ఉంది. సో ప్రస్తుతం మీరు చూడండి, ఆ వీడియోస్ కనబడుతున్నాయి. ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్ రిలీజ్ చేసిన వీడియోస్ చూడండి. సో ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్ అఫీషియల్ గా విడుదల చేసిన వీడియోస్ లో ఇజ్రాయెల్ ఏ స్థాయిలో దాడి చేస్తుందో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో పూర్తిగా అక్కడి ఎయిర్ బేసెస్ ని కుప్పకూల్ చేస్తోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ చిత్తు అయిపోతోంది. తెహరాన్, నటాన్జా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ అక్కడి న్యూక్లియర్ స్థావరాలే టార్గెట్ గా దాడులు కొనసాగిస్తుంది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ కి సంబంధించిన సివిలియన్స్ టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి ఏ రకంగా మిసైల్స్ అటువైపుగా వెళ్తున్నాయి. సుమారుగా 1500 కిలోమీటర్ దూరం వరకు ఆ మిసైల్స్ వెళ్తున్నాయనేది మనం గ్రాఫిక్స్ రూపంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఎంతటి విధ్వంసకర పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎంతటి ఆందోళనకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయనేది మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. న్యూక్లియర్ స్థావరాల టార్గెట్ గా ఈ దాడులు కొనసాగించింది. న్యూక్లియర్ టార్గెట్ గా అక్కడ దాడులు కొనసాగిస్తే ఆల్రెడీ రేడియేషన్ కూడా విడుదలైనట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మనతో పాటుగా ఆర్టీవీకి అందుబాటులో ఇజ్రాయెల్ నుంచి అఖిల్ అనేటువంటి ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు. మన భారతీయుడు, అక్కడ అందుబాటులో మన తెలుగువాడు కూడా. అంతకంటే ముందు ఒక్కసారి మనం అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి అఖిల్ గారు విల్ గెట్ బ్యాక్ టు యు గారు, ఒకసారి అక్కడ దాడికి సంబంధించి ఆ విజువల్స్ ని మనం చూద్దాం. Oh my God. Opa. נפילות. భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. మిసైల్స్ ప్రయోగం జరుగుతోంది. న్యూక్లియర్ స్థావరాల టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. ఎస్